చేసుకుందాం, రీక్యాప్ చేసుకుందాం. We discussed once upon a time a poem from second unit, first poem from second unit, once upon a time, written by Gabriel Okara. Let's look at the title once upon a time అంటే ఏంటంటే మనం ఆపరేషన్ చేయాలి, పదాలని విడమర్చి చదవాలి మనకు అర్థం అవడానికి. వన్స్ అంటే ఒకానొకప్పుడు అని, వన్స్ అపాన్ అంటే ఒకానొకప్పుడు, వన్స్ అంటే ఒకసారి ఒకటి అని, ఎ టైం సమయం, ఒకానొకప్పుడు అని దీని అర్థం. రిటన్ బై గాబ్రియల్ ఒకారా. You should remember the names. Let's have a brief introduction about the poet. Gabriel Okara is a Nigerian poet and novelist. అమ్మ కనిపిస్తున్నారా మిగతా వాళ్ళకు? యా, గ్యాబ్రియల్ ఒకారా ఈజ్ ఎ నైజీరియన్ పోయెట్. ఈ కంట్రీని గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఫ్రమ్ విచ్ కంట్రీ గ్యాబ్రియల్ ఒకారా హైస్ ఫ్రమ్ అని. ఈజ్ ఏ పోయెట్ యాజ్ వెల్ యాజ్ నావలిస్ట్. పోయమ్స్ రాశారు, నావల్స్ రాశారు, నైజీరియా కంట్రీ నుంచి. హిస్ రైటింగ్స్ ఆర్ ఒరిజినల్ అండ్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. ఇతరుల వర్క్స్ చేత, ఇతరులు రాసిన వాటి చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడలేదు, కాపీ ఎక్కడ కొట్టలేదు. చాలా ఒరిజినల్ గా రాశారు ఆయన. ఆయన రైటింగ్స్ అన్ని కూడా చాలా ఒరిజినల్ గా ఉంటాయి. హిస్ వర్క్స్ క్యాప్చర్స్ ది మూడ్స్, సైట్స్ అండ్ సౌండ్స్ ఆఫ్ ఆఫ్రికా. వాళ్ళ కంట్రీ యొక్క కల్చర్ ని, ఆ ప్రజల యొక్క అలవాటుని, వాళ్ళ జీవన విధానాన్ని ఈయన పోయమ్స్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ సంస్కృతిని ఈయన పోయమ్స్, ఈయన రైటింగ్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. So once upon a time, let's have a look at the poems, stanzas. Once upon a time అంటే ఏంటి? సన్. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్ అంటే ఒకానొకప్పుడు కుమారుడా అని. జనరల్ గా మన స్టోరీస్ అన్ని కూడా ఫెయిరీ టైల్స్ అంటాం. అంటే జానపద కథలు. మన ఊర్లలో మన అవ్వలు, తాతలు, అమ్మమ్మలు, తాతయ్యలు చిన్నప్పుడు ఎలా చెప్పేవాళ్ళు కథల్ని. ఒకానొకప్పుడు పలాని దేశాన్ని విక్రమార్కుడైన రాజు పరిపాలించేవాడు అని మొదలు పెడతారు. సో ఒకానొకప్పుడు అనని పోయం, ఈ పోయం అంతట్లో ఈ పదం చాలాసార్లు కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పోయము గతానికి సంబంధించింది అనని. పాస్ట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పాస్ట్, గతంకి సంబంధించింది, హిస్టరీ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పోయంలో లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లాంగ్వేజ్ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ పోయంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఫాదర్ అండ్ సన్. ఈ పోయం అంతా కూడా మోనోలాగ్ అనమాట. మోనోలాగ్ అంటే డైలాగ్ అంటే ఇద్దరు మధ్యలో జరిగే సంభాషణ. మోనోలాగ్ అంటే ఒకే వ్యక్తి మాట్లాడడం. కొడుకుని చూసి తండ్రి ఈ పోయం అంతా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇట్స్ అ మోనోలాగ్. మీకు ఆ క్వశ్చన్ ఉంటుంది, హూ ద పోయట్ ఈస్ అడ్రస్సింగ్ ఇన్ ద పోయం. ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కుమారునితో, సన్. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్, ఒకానొకప్పుడు కుమారుడా ఎలా ఉండేదంటే, దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్. అక్కడ కోలం ఉంది కాబట్టి అక్కడ అడగాలి మనం. జనాలు ఏ విధంగా నవ్వేవాళ్ళంట? యూజ్ టు అంటే గతానికి సంబంధించింది, ప్రెసెంట్ లో ఉండదు. గతంలో ఒక అలవాటుగా ఉన్నది ఇప్పుడు ఆగిపోయిన దానికి చెప్పడాన్ని, అలా ఆగిపోయిందని చెప్పడాన్ని యూజ్ టు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేను బాగా రన్ చేసేవాడిని, ఐ యూజ్ టు రన్. ఒకప్పుడు నేను బాగా వాటర్ తాగేవాడిని, ఐ యూజ్ టు డ్రింక్ వాటర్ ఎ లాట్. ఒకప్పుడు నేను బాగా చదివేవాడిని, ఐ యూజ్ టు రీడ్ ఎ లాట్. అంటే ఒకప్పుడు అనేది దాని అర్థమైంది ఇప్పుడు లేదు అని. ఒకప్పుడు నాకు కాళ్ళు ఉండేటివి, బాగా పరిగెత్తేవాడిని, యాక్సిడెంట్ లో నా కాళ్ళు ఇరిగిపోయాయి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ యూస్ టు రన్ బికాజ్ ఐ హ్యాడ్ లెగ్స్ అని చెప్పడానికి. ఇది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. యూజ్ టు అన్నది దేని సూచిస్తుంది? ప్రెసెంట్ నా, ఫ్యూచర్ నా, పాస్ట్ టెన్స్ నా, గడిచిన పనులనా, లేకపోతే పనులు ఇప్పుడు ఆగిపోయిన దాన్నా? ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో యూ షుడ్ రిమెంబర్. ఒకప్పుడు జనాలు ఏ విధంగా ఉండేవాళ్ళంట? దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. హార్ట్స్ అంటే ఇక్కడ దేని సూచిస్తుంది? జెన్యూన్నెస్ ని సూచిస్తుంది. మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా అని అంటాం మనం. రియాలిటీ, ఒరిజినల్. దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ ఐస్. కళ్ళతో, మనసుతో నవ్వేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, జెన్యూన్ గా, ఏ కపటము లేకుండా మనుషులు నవ్వేవాళ్ళు పలకరించినప్పుడు. బట్ నౌ, అయితే ఇప్పుడు, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. బట్ అయితే, నౌ ఇప్పుడు యూజ్ టు అన్నది గతము, నవ్ అన్నది ప్రెసెంట్.
బట్ నౌ దే అంటే జనాలు, వాళ్ళ కంట్రీ జనాలు అవ్వచ్చు, లేకపోతే ఆ సొసైటీ అవ్వచ్చు, ఆ కల్చర్ అవ్వచ్చు, దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. దేంతో నవ్వుతున్నారంట? టీత్ తో, పళ్ళతో నవ్వుతున్నారంట. ఇక్కడ పళ్ళతో నవ్వడం అంటే దేని సూచిస్తుంది? ప్రిటెన్షన్. ప్రిటెన్షన్ అంటే కపటము. మీకు ఈ క్వశ్చన్ అడుగుతాను, టీత్ అంటే ఏంటి, దేనికి సింబల్ అనని. కపటము, ప్రిటెన్షన్, ముసుగు వేసుకోవడం అనని, ప్రిటెన్షన్స్. టీత్ అంటే ఇక్కడ సింబల్. వాళ్ళ పళ్ళతో మాత్రమే నవ్వుతారు ఏ అనని. చాలాసార్లు మనం క్లాస్లో అంటాం, ఏరా ఫేక్ స్మైల్, నవ్వురా మనస్ఫూర్తిగా అని అంటూ ఉంటాం మన క్లాసుల్లో మన ఫ్రెండ్స్తో. వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సర్చ్ బిహైండ్ మై షాడో. వాళ్ళ పళ్ళేమో పైన అంతకుముందు ఏం చేసేవాళ్ళు, కళ్ళు ఎక్కడికి వెళ్ళేవి కాదు, కళ్ళు ఇతర వ్యక్తి కళ్ళునే చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వేవి. కానీ ఇప్పుడు మాత్రం పళ్ళతో నవ్వుతున్నారు, కళ్ళు మాత్రం దేన్నో వెతుకుతున్నాయి. మనం ఆన్ షేకింగ్ హ్యాండ్స్ లో కానీ పర్సనల్ డెవలప్మెంట్ లో కానీ చెప్తాం, ఒక వ్యక్తితో కన్వర్స్ అవుతప్పుడు స్ట్రైట్ గా చూడాలి, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి, అది కాన్ఫిడెన్స్ చూపిస్తుందని అని చెప్తాం. ఇక్కడ మాత్రం కళ్ళు మాత్రం వేరే దాన్ని వెతుకున్నాయంటే ఏంటి, సర్చ్ బిహైండ్ మై షాడో, నా నీడని వెతుకుతున్నాయి, అంటే నాలో ఏమైనా తప్పప్పులు ఉన్నాయా అన్నవి వెతుకుతున్నాయి. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అంటే ఏంటంటే ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా ఐస్ బ్లాక్ అంటే మనం చిన్న ఐస్ బ్లాక్స్ ఉంటాయి కదా, క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ దేనికి సింబల్, చాలా చలి, కోల్డ్ని ఎక్కువ ఇస్తుంది. చలి ఎక్కువ ఉందనుకోండి మనం, అది హ్యాపీ మూడ్ గా ఉండదు, సంతోషంగా ఉండలేము. నార్మల్ చలి ఓకే, కానీ బాగా చలి ఉందనుకోండి చిరాకుగా ఉంటుంది. సో ఈయన ఏం చెప్తున్నాడంటే అలాంటి కళ్ళు, ఆ కళ్ళు ఎలా మారిపోయాయంటే అంతకుముందు స్మైలింగ్ తో ఉండేటివి, స్మైల్ చేసేటివి ఆ కళ్ళతో, ఇప్పుడు అవి నా తప్పును వెతికే కళ్ళుగా అయ్యాయి, ఐస్ మాదిరిగా అయ్యాయి. వామ్నెస్ లేదు దాంట్లో, ప్రేమ లేదు దాంట్లో. ఈ ఐస్ కోల్డ్ ఐస్ అని అన్నది ఏంటంటే మెటఫర్ అన్నమాట. మెటఫర్ అంటే ఏమని చెప్పాము అంతకుముందు, వాడు సింహంరా బాబు, హీఈస్ ఎ లయన్ అని చెప్పడం, హీఈస్ లైక్ ఏ లయన్, వాడు సింహం లాంటోడు, వాడు సింహం లాంటోడు అని చెప్తే అది సిమిలి అవుతుంది, వాడు సింహం అని చెప్తే అది మెటఫర్ అవుతుంది. మనం భాషలో తెలుగులో మీరు చదువుతారు, వీటన్నిటిని అలంకారాలు అని అంటాం, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. అంటే ఒకదాన్ని ఇతర విషయాలతో పోల్చడం అనమాట. సో వాడు లయన్ రానన్నప్పుడు లయన్ లో ఉన్న లక్షణాలు ఈ వ్యక్తులు ఉన్నాయి కాబట్టి వాడినే లయన్ చేసేసాం, మనం అప్లై చేసేసాం. వాడు లయన్ లాంటోడు అంటే కంపారిజన్ అనమాట, పెద్ద డిఫరెన్స్ ఉండదు. లైక్ అన్న పదం మాత్రమే. హీఈస్ లైక్ ఎ హీరో, వాడు హీరో లాంటోడు, హీఈస్ ఎ హీరో, వాడు హీరో. ఈ మీకు ఇచ్చిన క్విజ్ లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి, మెటఫర్ అంటే ఏంటి, తర్వాత సిమిలి అంటే ఏంటి అని అన్నది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్టాంజా. There was a time indeed they used to there was a time, was అని అన్నది గతాన్ని సూచిస్తుంది. There was a time indeed, వాస్తవానికి అంతకుముందు ఎలా ఉండేదంటే సమయము, జనాలు ఎలా ఉండేవాళ్ళంటే కాలం ఎలా ఉండేదంటే they used to shake hands with their hearts. ఇందులో చాలా పదాలు మనకు రిపీట్ అవుతూ ఉంటాయి, చాలా సెంటెన్స్లు. ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళంట, విత్ హార్ట్స్. ఇందాక ఏమని చెప్పుకున్నాం, హార్ట్ దేని సింబల్ అని చెప్పుకున్నాం, హార్ట్ సింబల్ ఫర్ జెన్యూన్నెస్, టీత్ సింబల్ ఫర్ fakeness, right? With their hearts they used to shake hands with their hearts, but that's gone. అది ఇప్పుడు పోయింది. అంతకుముందు జెన్యూన్ గా ఇచ్చే షేక్ హ్యాండ్ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆ కల్చర్ పోయింది, మనస్ఫూర్తిగా ఇవ్వడం పోయింది, ఫేక్నెస్ స్టార్ట్ అయింది. దట్స్ గాన్. పాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, దట్స్ గాన్, వెళ్ళిపోయింది, ఆ కల్చర్ అని అన్నది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్ వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్. పాకెట్స్ అంటే మన జోబులు, సర్చ్ అంటే వెతకడం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనస్ఫూర్తి లేకుండా, అంటే కపటంతో షేక్ హ్యాండ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా అలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు నన్ను చూడట్లేదు, వాళ్ళ చేతులు, ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుంది, నా పాకెట్ వైపు చూస్తూ ఉన్నాయి. అని అంటే ఏంటి, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, అని ఏమైనా వాడుకోవచ్చా, నేను ఏమైనా వాళ్ళకి ఉపయోగపడతానా, ఇలా డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా స్పీకర్ ఏం చెప్తున్నాడంటే హౌ ద టైమ్ హ్యాస్ చేంజ్. ఈ పోయం అంతా ఏంటి అంటే చేంజింగ్ ద కల్చర్, కల్చర్ ఏ విధంగా మారిపోతూ వస్తుంది, చేంజింగ్ ద టైమ్స్, కాలాలు ఎలా మారిపోతూ వచ్చాయి అని అన్నది పోయట్ ఇందులో డిస్కస్ చేస్తాడు. లెట్స్ లుక్ అట్ ది నెక్స్ట్ స్టాంజా. ఫీల్ అట్ హోమ్, థర్డ్ స్టాంజా. ఫీల్ అట్ హోమ్ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నాయి, సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ లో. ఎవరైనా ఇతరులు చెప్పిన మాటల్ని మక్కికి మళ్ళీ పొల్లు పోకుండా చెప్పాలంటే దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్తాం అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఫీల్ అట్ హోమ్, ఇది మీ ఇల్లుగా ఫీల్ అవ్వు. కమ్ అగైన్, మళ్ళీ రండి. దేసే, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా చెప్తారు. మనం కూడా మన ఇంటికి చాలా మంది వచ్చినప్పుడు అలానే చెప్తాం, మళ్ళీ రండి, కూర్చోండి, తినండి,
మీకు ఎప్పుడే కావాల్సి అప్పుడు రండి, మీ ఇల్లుగా ఫీల్ అవ్వండి. అవునా? దాంట్లో చాలా మతలబులు ఉంటాయి, మనకు తెలుసు ఆ సంగతి. అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ when I come again and feel at home once, twice, there will be no thrice. But then I find doors shut on me. దేశే వారు అలా చెప్తారు. when I come again, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఫీల్ అట్ హోమ్, ఇది మా ఇల్లు అని ఫీల్ అయినప్పుడు, వీళ్ళు మా ఇంటి వాళ్ళు, మా బంధువులు అని ఫీల్ అయినప్పుడు ఒకసారి, రెండు సార్లు, వన్స్ ట్వైస్. అండ్ దేర్ విల్ బి నో థ్రైస్. థ్రైస్ అంటే మూడోసారి. మూడోసారి అని అన్నది ఉండదు. మూడోసారి అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఐ ఫైండ్ ఫైండ్ అంటే కనుగొనడం. డోర్స్ షట్ ఆన్ మీ, డోర్స్ క్లోజ్ చేయబడి ఉండడం చూస్తాను. నా ముఖం మీదనే క్లోజ్ చేసేస్తారు డోర్స్. అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ అనమాట. ప్రెసెంట్ జనరేషన్ లో ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్, మెకానిజమ్స్, మెకానికల్ రిలేషన్షిప్. ఈ పోయంలో అదే చెప్తాడు అనమాట. మనుషులు మెకానికల్ అయిపోయారు, ఆర్టిఫిషియల్ కృత్రిమమైన సంబంధాలు అయిపోయాయి. ఒకసారి రమ్మంటారు, రెండు సార్లు రమ్మంటారు, నా అవసరం తీరగానే దూరం చేసేస్తారు, డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ప్రెసెంట్ వాళ్ళు ఏ రకమైన మేనర్స్ ప్రివైల్ అయి ఉన్నాయి, ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అన్నది స్పీకర్ ఈ స్టాంజర్లో చెప్పడం మనం చూస్తాం అనమాట. Let's move on to the next stanza. Sorry. So I have learned my things, son. I have learned to wear many faces. ఇప్పుడు దాకా జరిగిన ఫస్ట్ 3 స్టాంజర్స్ కూడా తన యొక్క అనుభవాలను చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది. ఇప్పుడు ఈ స్టాంజర్లో స్లైట్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ లాంగ్వేజ్ లో. పోయిట్ ఏం చెప్తున్నా అంటే, నేనేం నేర్చుకున్నాను ఇప్పుడు అంటే ఏం చెప్తున్నాడు? దానిలోకి నేను ఏ విధంగా భాగమయ్యాను, ఆ కరప్టెడ్ వరల్డ్ లోనికి, ఆర్టిఫిషియల్ ప్రపంచంలోనికి నేను కూడా ఏ విధంగా భాగమయ్యాను అన్నది పోయే చెప్తున్నట్లు మనం చూస్తాం. సో ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ సన్, ఐ హావ్ లెర్న్డ్ టు వేర్ మెనీ ఫేసెస్. ఏంటంటే మెనీ థింగ్స్ ఏం నేర్చుకున్నాడంట అంటే, ఐ హావ్ లెర్న్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3. ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఏంటి అంటే టు వేర్ మెనీ ఫేసెస్ లైక్ డ్రెస్సెస్. వేర్ అంటే ధరించడం. ఏంటంట? ఫేస్, ముఖాలను ధరించడం. లైక్ డ్రెస్సెస్, దుస్తుల మాదిరిగా నా ముఖంను ధరించడం నేర్చుకున్నాను. షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, నచ్చిందా లేదా చూసుకోవడానికి 10 షర్ట్స్ వదిలేసుకొని చూస్తాం మనం. ఆ విధంగా దుస్తుల మాదిరిగా, బట్టల మాదిరిగా నా ముఖానికి రకరకాల ముఖాలను ధరించడం నేర్చుకున్నాను. అంటే ఏంటి? ప్రిటెన్షన్, నటించడం నేర్చుకున్నాను. ఎక్కడంట? హోమ్ ఫేస్, ఇంట్లో ఒక రకమైన ముఖం పెడతాను. ఆఫీసెస్ ఫేస్, ఆఫీస్ లో ఒక రకమైన ముఖం పెడతాను. స్ట్రీట్ ఫేస్, స్ట్రీట్ లో ఆఫీస్కి వెళ్తేప్పుడు ఒక రకంగా. హోస్ట్ ఫేస్, హోస్ట్ అంటే అతిథి, మన ఇంటికి ఇతరులు వచ్చినప్పుడు నేను అతిథిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాను. కాక్టైల్, కాక్టైల్ అంటే పార్టీ, ఫ్రెండ్స్ చేసుకునే పార్టీ, పార్టీలో ఒక రకంగా ఉంటాను. విత్ ఆల్ దేర్ కన్ఫార్మింగ్ స్మైల్స్ లైక్ ఎ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్. నా స్మైల్ ఎలా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్స్ లో చాలా కన్ఫామ్ గా, కన్ఫామ్ అంటే అలాగే గుచ్చినట్లు ఉండడం అనమాట. ఫోటో తీసుకున్నప్పుడు, పోర్ట్రేట్ అంటే ఫోటో, మనం ఫోటో దిగాలనుకున్నప్పుడు ఫేక్ స్మైల్, ఫేక్ కనిపించకుండా మనం చాలా హ్యాపీగా ఉన్నట్టు నవ్వడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఎందుకంటే ఆ ఫోటో పర్మనెంట్ గా ఉంటుంది కాబట్టి. ఫోటోలో ఉన్నట్లుగా, ఫోటోలో ఉండే స్మైల్ మాదిరిగా ఆర్టిఫిషియల్ గా నేను నవ్వడం నేర్చుకున్నాను. ఈ రకరకాలుగా హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్, హోస్ట్ ఫేస్, కాక్టైల్ ఫేస్, రకరకాల ప్లేసెస్ లో రకరకాలుగా ఉండడం నేను నేర్చుకున్నాను. నేను కూడా ఆ కపట ప్రపంచంలో, ఆర్టిఫిషియల్ ప్రపంచంలో, మెకానికల్ లైఫ్ లోకి భాగమైపోయాను అని స్పీకర్ చెప్తున్నట్లు మనం చూస్తాం అనమాట. ఇంకేంటి? ఫేసెస్ లైక్ ఎ డ్రెస్ అంటే ఏంటి? లైక్, ఇందాక చెప్పాను నేను, సిమిలియన్ అంటే సింహం లాంటి వాడు. హీ ఈజ్ లైక్ ఏ లయన్, లైక్. షీ ఈజ్ లైక్ ఏ టైగ్రెస్, ఆమె పులి లాంటిది, ఆడపులి లాంటిది రా అని అంటాం మనం. అలాంటిది అనమాట. సిమిలి అంటే, సిమిలిలో లైక్ అనే పదం వస్తుంది, లేకపోతే యాజ్ అనే పదం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు 2 సిమిలీస్